యేసు రక్తములో తరతరాలుగా వస్తున్న శాపాలు, వంశావళి శాపములు యేసు నామములో దేవుడి రోజు ఎంతమంది నమ్ముచున్నారు? ఎంతమంది నమ్ముచున్నారు? బ్రేక్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న శాపములన్నీ ఈ రోజు కర్తృడి నామమున నాకు జపించు. దేవుని నామమును బట్టి నేను దైవజనులందరూ కలిసి ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలీ అన్నాడు சொல்லுவா కదవా అన్న వచ్చి దేవుని దగ్గర ఈ విధంగా మొరపెడుతుంది. ఏలీ దీర్ఘదర్శి சொல்லுவாரு. అప్పుడు ఏలీ ప్రవక్త అంటారు, ఇశ్రాయేలీ దేవుని ఎదుట కేటయో, ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట నువ్వు ఏదైతే అడిగావో దానిని నా அடுத்த வருஷம் வரும்போது వచ్చే సంవత్సరం మరుసటిసారి ప్రభువు உன் கரத்துல నీ చేతులలో రెండు పెద్ద కరతలు నీ ఇద్దరి చేతులు ఫ్యామిలీ దానా కుటుంబమే కదా, ఫ్యామిలీ దానా ఇద్దరు కుటుంబం. நீ இப்ப வந்து கேட்ட காரியத்தை మీరు ఇప్పుడు వచ్చి ప్రభువుని అడిగిన విషయాన్ని அடுத்த வருஷம் நான் வரும்போது వచ్చే సంవత్సరం నేను వచ్చే மதர்னா కొడుకు ఎస్ என்ன வேணும் உங்களுக்கு? ఏం కావాలి వాళ్ళకి? என்ன வேணும்? అదే அடுத்த வருஷம் நான் இதே நாள் இதே நேரத்துக்கு வரப்போகுது. వచ్చే సంవత్సరం మరలా ఇదే సంవత్సరం ఇదే సమయానికి నేను వచ్చినప్పుడు நான் சொன்ன అన్నా గురించి చెప్పాను కదా, అన్నాకు కూడా బిడ్డలు లేకుండా ఉంటుంది. అన్నాలు சொல்லுவா, అన్న అంటుంది வருஷத்துக்கு நான் சொல்றது தீர்க்கதரிசனம் புரிஞ்சுச்சா உங்களுக்கு? అర్థమైంది ఈ ప్రవచనము? అన్న సంవత్సరం దేవుని ఆలయానికి వెళ్తుంది. புரியுதா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అంత పురియుదా? వాక్యంలో అన్నాలు வருஷத்தோடு கர்த்தருடைய சமூகத்துக்கு வருவா. ప్రతి సంవత్సరం అన్న దేవాలయంలోకి వస్తుంది. అప్పుడు வருஷத்தோடு ஒண்ணுமே நடக்கல, కానీ వచ్చింది కానీ ఏమీ జరగలేదు. ఒక రోజు వచ్చింది. ఏలీ దీర్ఘదర్శి சொன்னாரு, యాజకుడైన ఏలీ అన్నారు, ఇశ్రాయేలీ దేవునిడతల నీ இன்னைக்கு எதை கேக்குறீ? ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట నువ్వు ఏదైతే అడిగావో అది ఇతర వేరు సాక్ష్యం నాకు ఇంతమంది సాక్షులు వచ్చే సంవత్సరం ఇదే సమయం మైదానం మీటింగ్ ఇదే మైదానంలో జరిగినప్పుడు దేవుడు పిడికి రాళ్ళని కనకాల పట్టుకొని వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను ఇక్కడ వచ్చాను. దేవుడు నీ ఉత్పత్తి ఆ ఋతువు కాలమందు ఒక సమూయేలును యేసు నామములో ఇంతకు ముందు నన్ను ఏమైనా చూసారా వాళ్ళు? ஆவியானவர் சொன்னா கரெக்ட் தானே? పరిశుద్ధాత్ముడు చెప్తే కరెక్ట్ గా ఉంటుందా లేదా? அவங்க என்ன பாத்துருக்காங்களா? వారు మందిరానికి కూడా రారంట. చూడండి, அவங்க చర్చికి வரமாட்டாங்க. அப்ப நான் அது பொறுப்பே இல்லை. యేసువిன் రక్తத்தினால, యేసు రక్తములో, యేసుவின் நாமத்தினால, యేసు నామములో நீ சர்ச்சுக்கு வரலன்னா என்ன ப்ராஃபஸி சொன்னாலும் எனக்கு தெரியாது. ఎవరి మీరు நீ சர்ச்சுக்கு வந்துட்டு ఇది நடக்கலன்னா நீ அடுத்த வருஷம் எனக்கு ఫోన్ பண்ணிకే. ఏమండి, మీరు మందిరానికి రాకుండా ఎన్ని ప్రవచనాలు చెప్పినా అవి జరగవు. కానీ మందిరానికి వచ్చి చర్చికి வரலன்னா நான் ఇది పొరుపే இல்லை. మందిరానికి రాకపోతే నేను దీనికి బాధ్యుడిని కాదు. మీరు మందిరానికి వచ్చి జరగకపోతే நீ எந்த చర్చికి போறாரு? మీరు ఏ చర్చికి వెళుతున్నారు? చర్చా இருந்தா ఒకవేళ ఎక్కడ పోగల ఎంత చర్చికి నా ఇది వరకు పోలే పాస్టర్ గారు నేను ఏ మందిరానికి వెళ్ళలేదు అన్నట్టే ఏక సభ ఇదిதான். ఇదిగోండి మా సంఘం ఇదే. ధారాళమైన సభకి வரலாம். మీరు సంతోషంగా ఈ సంఘానికి రావచ్చు. సభకి నాకు ఏర్చుకోలేరు. ఈ సంఘంలో మిమ్మల్ని సభలో నాకు ఆదరించరు. ఈ సంఘంలో మిమ్మల్ని ఆదరిస్తాం. యేసువిன் నామమున, యేసు నామమున. మరి వాక్యం వేணுமா? మీ జీవితంలో కావాలా? యేసువిன் నామమున. వీటిలో ఇంకా ఎవరి వీటిలో మీ భర్త రాలేదు, రక్షించబడ్డారా?
అర్లియా రాలేదా? నాளைకి வருவாரா? రేపు వస్తారా? తెలీదు. నేనే ఖమ్మం వచ్చా ఇక్కడ నుంచి. ఆయన అంజనాపురాలు Thank you, Father. நன்றி ஆண்டவரே, நன்றி இயேசுவே. என்னாலும் இயேசுவே. ஒரு நாளும் Thank you, Jesus. In the name of Jesus. நாமம். Thank you, Holy Spirit. ఎంతమంది విశ్వాసిக்கிறேன்? ఎంతమంది నమ్ముచున్నారు? కర్త நம்மளோடு இருக்கிறார். ప్రభు మనతో ఉన్నారు. ఎంతమంది విశ్వాసిக்கிறேన్? ఎంతమంది నమ్ముచున్నారు? Thank you, Holy Spirit. వందనాలు ప్రభువా. పెన్ను పాస్టర్స్ ಎಲ್ಲರೂ చెబికెప్పుడు పాస్టర్స్ నేను కలిసి ప్రార్థన చేయబోతున్నాను. పాస్టర్ ಎಲ್ಲರೂ చెబికెప్పుడు మేము అందరం సేవకులమైన వారందరం ప్రార్థన చేయాలి. యేసు నామములో அப்படிப்பட்ட వ్యాధి இருக்கிறது. ఒకవేళ అటువంటి వ్యాధి మీలో ఉన్నట్లయితే ఉన్న కర్తని ఈ రోజు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ఈ క్షణం మొదలుకొని ప్రభు ఇప్పుడే ఇప్పుడే యేసయ్యా విడుదల ఉండాగట్టు, విడుదల కలుగునుగా, విడుదల ఎలా వేడిక పాగలతో ఎవరు దిక్కులు చూడకండి. అటు ఇటు ఆయికొండరికిన ప్రభు విడుదల చేసే సమయం ఇది. యేసయ్యా విడుదల చేసే సమయం. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా వాయు తెరిచి అడగండి. సిగ్గుపడద్దు. యేసయ్యా నాకు విడుదల చేయని అడగండి. Thank you, Holy Spirit. Thank you, Daddy. Thank you, Father. அப்பா வந்து இருக்க சீனியர் மாஸ்டர் அப்பா சீனியர் அற்புதம் செய்ய యేసయ్యా అద్భుతం చేయమయ్యా యేసయ్యా యువర్ ఫ్యామిలీ అమ్మా నీ కుటుంబం నీ మరణున్నారా? రాలేదు. మరణమే నాளைకి. రేపు వస్తారా? రేపు తీసుకుని రండి. రేపు విడుదల అవమానము సైతికొండే నిశ్చయమా
చిన్న మందిలో కలిసి పిల్లలందరూ కూర్చోండి. పిలవండి, మరి కూర్చోండి. வாயத்தண்டை சொல்லுங்க. అందరూ నోరు తెరిచి అందరూ స్వరాన్ని గట్టిగా உம்மை தான் நம்பியிருக்கோம் ஏசப்பா. அற்புதம் செய்யப்பா எங்கள் வாழ்க்கையிலே. உம்மை தான் நம்பியிருக்கோம் ஏசப்பா. மணி வச்சுப்பா, புரியல. மணி வச்சு 10-15 பத்தானயா 10-15 ஒண்ணு செட் ஆகலையா? என்ன சர்ச்சு போற? చర్చికి వెళ్తాను. మీకు நம்ம சர்ச்சா? చర్చిలో అబ్బా కూడా ఊళ్ళో సరియా? మాస్టర్ గారితో కలిసి పరిచర్యలో ఉన్నారా? పరిచర్య చేస్తారా? మాస్టర్ గారితో ஒண்ணு செட் జాగ్రత్తగా ஞானஸ்நானம் ఆపరేషన్ తీసుకున్నావా? ఇప్పుడు ఏమంటారు? పరిచర్య చేస్తున్నారా? கொஞ்சம் ட்ரை பாக்குறேன். ட்ரை கடன் 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 మీకు అప్పు చూస్తున్నారు. అప్పు ఉందా? கடன். கர்த்தர் சொல்றாரு இன்னைக்கு. ప్రభు చెప్తున్నారు ఈ రోజు. நான் இன்னைக்கு அப்பா பர்சனலா அவங்கள பேசும்போது அவங்க சபை பாஸ்டர் வச்சு நான் எப்படி பேசுவேன்? This is a slow song. నేను சொல்லுங்க நான் சொல்றேன். அற்புதம் செய்கையா எங்க வாழ்க்கையிலே. உம்மை தான் நம்பியிருக்கோம் ஏசப்பா. அற்புதம் செய்கையா எங்க வாழ்க்கையிலே. நின்னை தான் நம்பியிருக்கோம் ஏசையா. நின்னை தான் நம்பியிருக்கோம். இரும்பு சம்பந்தப்பட்ட இரும்பு சம்பந்தப்பட்ட வேலையா? ఇనుము ఏ పని చేస్తారు? శాశ్వతమైన పని, నిరంతరమైన పని. படம் பாக்குறேன் குடும்பத்துல. ఈ కుటుంబంలో అప్పులు ரைட் చూస్తారు. ஆமாம். இயேசுவின் நாமத்தினால் இந்த விடுதலை. நிமிஷத்துல இருந்து ஓ ரிஷி పొందుకోండి, పొందుకోండి. பெற்றிருக்க ஒரு குழந்தை இயேசுவே. ஓ thank you. கட்டுகளை உடைக்கிறாண்டவரே இயேசுவின் நாமத்தினால విడుదల. குழந்தை மேல இருக்க பலவீனங்களை பேசுகிறேன். యేసు నామములో బిడ్డపై ఉన్న అనారోగ్య పరిస్థితులు நாமத்தினால இயேசுவே యేసయ్యా இந்த நிமிஷம் முதல் ఈ రోజే ரிலீஸ் இயேசுவின் நாமத்தினால் right now right now right now right now right now right right now right 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 out in the name of Jesus. இதோட வெளியேறி வா. கட்டுகளை உடைக்கிறான். ரைட் 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 நாமம் விடுதலை. விடுதலை காணுதுடா. விடுதலை காணுதுடா. இயேசு நாமமுல விடுதலை. இயேசு நாமமுல விடுதலை. எஸ் விடுதலை. எதை நடிக்கிறீங்க? యేసు నామములో విడుదల. యేసు నామములో పో. నీ శరీరాన్ని మర్చిపో. యేసు నామములో విడుదల, 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 విడుదల. పోండి. ఒకటి
గట్టిగా చేపలు కడతాం. యేసయ్య భయం వచ్చేసాం. నిమ్మయండి ఆరు పిల్లయ్యా నమ్మిరికీరో మాస్టర్ కూడా గారు బియ్య మాస్టర్ గారితో సరిగ్గా ఉన్నావా? ఆయన నన్ను పెట్టబట్టి ఆత్మహత్య చేసుకోవాలి అని కోరుకునే ఆత్మ కుటుంబంలో చట్టుకుని సంతోషంగా చివరికి విడుదలయ్యా. ఈ రోజు విడుదల పొందింది. ముందు పోయి మాస్టర్ కూడా కనెక్ట్ అయ్యి మాస్టర్ గారితో కనెక్ట్ లో ఉన్నాడు. మాస్టర్ గారితో ఉండండి. మాస్టర్ గారు చెప్పినట్టు நிச்சயமாய் செய்வேன் என்று நம்பிக்கை அற்புதம் செய்கையா. ரொம்ப కేర్ఫుల్ ద ఫ్యామిలీ ఫస్ట్ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అద్భుత చేయగయా నిన్నైతే నమ్మికో మేసయ్యా నిన్నైతా నమ్మిరికీరో పిల్లయ్యప్పా. వయసు మరి వయసు ఎంత? 17 సంవత్సరాలు. 17. మూతవాళ్ళు ఎవరు కాదు. మూతవాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ అమ్మాయికి పెద్దవాళ్ళు. దీనికంటే ముందు ఎవరైనా తర్వాత 3 పిల్లలు. దీనికి తర్వాత చర్చికి వరకు చర్చికి వస్తారా? బడికిరా అంగడి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ అంగడి వరకు. யோசேப்புపై ఉన్న అభిషేకాన్ని யோசேப்பு దేశத்துக்கு కుటుంబத்துக்கு எப்படி ప్రయోజనమా మార్చిన యోసేపును కుటుంబానికి దేశానికి ఏ విధంగా అయితే ప్రయోజనకరంగా మార్చావు. వదిలేండి మీరు ఎవరు పట్టు. అద్భుతం చేయగలడు యేసు నామములో యేసు రక్తములో యేసు రక్తములో యేసు నామములో ఎల్ల తడగలు ముడయ ప్రతి ఆటంకాలు తొలగిపోవును యేసు నామములో. చేతులు బ్రేక్ పడి నా చెల్లికిన ప్రతి విధమైన మాతృక తాత్ర శక్తులు కుటుంబాన్ని విడిచిపోవాలి. எல்லாமே மறைஞ்சிருங்க. అన్ని గతించిపోతాయండి. எங்க அப்பா எப்பவுமே எனக்கு சொல்லி கொடுப்பாங்க. మా తండ్రి గారు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు, டேய் மகனே, కుమారుడా நீ
அந்த கல்ற தோட்டத்துக்கு போற வரைக்கும் నువ్వు ఆ సమాధి తోటలోకి వెళ్లే వరకు உன் மனைவி உன்னை விட்டு முன்னாடியே போயிடுவா, నీ భార్య నీకంటే ముందు వెళ్ళిపోయిరువా, నీ పిల్లలు పోతారు, எல்லாரும் உன்னை விட்டு போயிடுவா. అందరూ నిన్ను విడిచి ஆனா వెళ్ళిపోతారు. உன்னை வழி நடத்துறது కానీ నిన్ను నడిపించేది கர்த்தருடைய வார்த்தை மட்டும். దేవుని వాక్యమే నిన్ను నడిపిస్తుంది. கை கட்ட மாதிரி எனக்கு தெரிஞ்சு మీరు ఎవరు చప్పట్లు కొట్టరు నాకు తెలుసు. మీరు చప్పట్లు కొట్టరు. ఆమె చెప్పండి, ஆமென் சொல்லுங்க, ఆమె చెప్పండి, ஆமென் சொல்லுங்க, ఆమె చెప్పండి, ஆமென் சொல்லுங்க. ఆమె చెప్పండి. என்னாகமம் புத்தகம் సంఖ్యాకాండం 33 33వ అధ్యాయం 5வது வசனம். 5వ వచనం. இப்போ நாங்கெல்லாம் என்னப்பா, అందరూ నన్ను చూడండి. எத்தனை பேர் கிறிஸ்தவ பிள்ளைங்க வந்திருக்கீங்க? ఎంతమంది క్రైస్తవ పిల్లలు ఇక్కడికి వచ్చారు? கிறிஸ்தவ பிள்ளைங்க. நான் ஆண்டவர் அறியாத பிள்ளைகளுக்கும் நான் சொல்ற புரியுற மாதிரி நான் பேசுறேன். సరే, దేవుణ్ణి ప్రభువుని ఎరగని బిడ్డలకు కూడా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. கிறிஸ்தவர் எத்தனை பேர் అయితే ప్రభు అంటే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? எல்லாம் ஆண்டவர் பிள்ளையா? சூப்பர் 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 தேங்க்யூ. என்னாகம புத்தகம் సంఖ్యాకాండం 5வது அதிகாரம் 33వ అధ్యాయం 5வது வசனம். 5వ వచనం. இஸ்ராயேலியர் రామశీసులో నుండి బయలుదేరి. ஒரு நிமிஷம் என்னப்பா నన్ను చూడండి. நீ பைபிள் எல்லாம் மடிச்சுக்க, அப்படியே வச்சுக்க. మీ బైబిల్ అలాగే పెట్టుకోండి. நான் 10 நிமிஷம் தான் உங்க கூட பேசுறேன். నేను ఒక 10 నిమిషాలే మీతో మాట్లాడతాను. என்ன பேருங்க, என்ன பாத்து నన్ను నా వైపు చూడండి. சரி, புரியுற மாதிரி சொல்றேன். మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. நம்ம ஆண்டவருடைய பிள்ளைங்க, మన దేవుని పిల్లలు யோசேப்பு எகிப்துக்கு போனார். యోసేపు ఐగుప్తునకు వెళ్ళాడు. யோசேப்பு மூலியமாக యోసేపు ద్వారా தன்னுடைய தகப்பனாரு, తన తండ్రి, கூட பிறந்தவங்க, తన తోపుట్టులు எல்லாரும் எகிப்துக்கு போயிட்டோம். వారందరూ కూడా ఐగుప్తునకు వెళ్ళారు. எகிப்த போய் 430 வருடங்கள் இருந்தோம். ఐగుప్తుకు వెళ్ళి 430 సంవత్సరాలు ఉన్నారు. కరెక్టేనండి? சொல்லுங்க, ஆமாவா இல்லையா? ஆமாவா இல்லையா? అవునా చెప్పండి, అవునా కాదా చెప్పండి. ஆமா சொல்லு. అవునైతే అవునని చెప్పండి. 430 வருஷம் இருந்தோம். 430 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. எகிப்துல இருக்கிற நம்மளை பார்த்து ஆண்டவர் சொன்னாரு, ఐగుప్తులో ఉన్న మనల్ని చూసి ప్రభు అన్నారు, சரி நீ அடிமையா இருந்தது போதும், చాలేక నువ్వు బానిసగా ఉన్నది చాలు, உனக்கு கானான் தேசத்தை நான் నీ வச்சிருக்கிறேன். కొరకు నేను కానాను దేశాన్ని ఏర్పాటు చేశాను. நீங்க எகிப்து வந்து கிளம்பி போங்க, నీవు ఐగుప్తు నుండి బయలుదేరండి అని చెప్పాడు. சொன்னாரா சொல்லலையா? దేవుడు చెప్పారా లేదా చెప్పండి. சத்தமே வர மாட்டேங்குது. మీ దగ్గర నుండి శబ్దమే లేదు. గట్టిగా చెప్పాలి. ప్రభు చెప్పాడా లేదా మాట? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? எகிப்துல இருக்கிற ஒரு தேசத்துல நம்ம குடியிருந்தோம். ఐగుప్తు అనే ఒక దేశములో మనము నివసించాం. அந்த இடத்து பேரு ராமசேஸ். ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఆ ప్రాంతం పేరు రామశేసు. அந்த రామசேஸ் வந்து ఆ యొక్క రామశేసు எகிப்திலேயே ஆசீர்வதிக்கப்பட்ட இடம். ఐగుప్తు దేశంలోనే ఎంతో ఆశీర్వదించబడిన స్థలం. ஆமென் சொல்ல, ఆమేన్ చెప్పండి, ஆமென் சொல்லு. ఆమేన్ చెప్పండి. எகிப்திலேயே ஆசீர்வதிக்கப்பட்ட ఐగుప్తులోనే ఎంతో ఆశీర్వదించబడిన ప్రాంతం. அதனாலதான் நீ வேதத்தை படிக்கும் போது, అందుకే నీవు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు பார்வோன் யோசேப்பை பார்த்து சொல்லுவாரு, ఫరో యోసేపును చూచి అంటాడు, இந்த எகிப்திலேயே ఈ ఐగుప్తులోనే பசுமையான ఒక పచ్చదనముతో కూడిన தேசமான ఒక దేశము, ఒక ராமசேசிலே உன் தகப்பனாரை குடி வைனுவா. రామశేసులో నీ యొక్క తండ్రిని అక్కడ ఉంచు అని ఫరో యోసేపుతో చెప్తాడు. ஆமா சொல்ல. ఆమేన్ చెప్పండి. இப்ப எகிப்துல நம்ம எப்படி இருக்கிறோம்? ఐగుప్తులో మనం ఎలా ఉన్నామండి? ఆశీర్వాదంగా ఉన్నావా? ஆசீர்வாதமா இருந்தோமா? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ஆசீர்வாதமா இருக்கிறோம். ఆశీర్వాదకరంగా ఉంటున్నా. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, நீ ఇங்க இருக்க வேண்டாம், నీవు ఇక్కడ ఉండవద్దు, கானான் தேசத்துக்கு போ. నీవు కానాను దేశానికి వెళ్ళు. எகிப்து என்றால் ஹீப்ரூல இருள் என்று அர்த்தம். ఐగుప్తు అనగా హెబ్రీ భాషలో చీకటి అని అర్థం. இருள், చీకటి. చెప్పండి, చీకటి, అంధకారము, చీకటి. இப்ப எல்லாரும் இந்த ஸ்தலத்துல இருக்கிறோம். ఇప్పుడు అందరము కూడా ఈ ప్రాంతంలో இன்னொரு ఉన్నాం. வார்த்தையும் சொல்லுவாங்க, ఇంకొక మాటను కూడా చెప్తారు, உலக பிரமாண காரியம் அப்படின்னுவாங்க. ఐగుప్తు అంటే లోకానుసారమైన విషయం అంటారు. எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమైంది? இப்ப ராமசேஸ்ல இருந்து ஆண்டவர் சொல்றாரு, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? రామాశేసులో నుండి, இந்த எகிப்துல இருந்து ఈ యొక్క ఐగుప్తు నుండి வெளியே வரணும். నీవు బయటికి రావాలి. நீ இயேசுவை ஏற்றுக்கொண்டேனா, నీవు యేసుని అంగీకరించినట్లయితే, இன்னைக்கு இயேசுவை நீ புதுசா ஏற்றுக்கொள்ற பிள்ளைகளா இருந்தா, ఒకవేళ ఈ రోజు యేసుని నూతనంగా అంగీకరించబడ్డదే, பிரதான காரியங்களை சிலதை விட வேண்டியதோ வரும். కొన్నిసార్లు లోకానుసారమైన విషయాలను విడిచిపెట్టాల్సి వస్తుంది.
எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముచున్నారండి? எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతుంది? కరెక్టా? నేను చెప్పింది రైటేనా? நீ ராமசேஸ்ல இருந்து నీవు రామశిస్సులో ఉండి இன்னைக்கு நீ காணானுக்குள்ள வரணும்னா ఈ రోజు నీవు కానానులోకి రావాలి అంటే வந்தேன்னு ஒரு ஆசீர்வாதம்னு நான் சொல்லல. లోకాన్ని విడిచి యేసు యొద్దకు వస్తే ఆశీర్వాదం అని చెప్పలేదు. உலக காரியங்களை விட்டு లోకానుసారమైన విషయాలను వదిలి காரியங்களை விட்டு లోకానుసారమైన విషయాలను వదిలి வெளியே வரணும். నీవు బయటికి రావాలి. எத்தனை பேர் விசுவாசிக்கிறேன்? ఎంతమంది నమ్ముచున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறேன்? ఎంతమంది నమ్ముచున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறேன்? ఎంతమంది నమ్ముచున్నారు? என்னடா பேட்ல இங்க யாரா இங்க இருக்கீங்க? என்னடா டே பேட் யாரா இருக்குல்ல? இஸ்ரா எத்தனை பேர் விசுவாசிக்கிறேன்? ఎంతమంది నమ్ముచున్నారు? நீ எகிப்தை விட்டு எத்தனை பேர் வெளியே வர? ఎంతమంది ఐగుప్తు నుండి విడిచి బయటికి రాబోతున్నారు? நீ உலகப்புறமான காரியங்களை என்னென்ன உன் இருதயத்துல வச்சிருக்கிறியோ, నీ హృదయములో లోకానుసారమైన విషయాలు ఏమేమైతే ఉన్నాయో நீ அதுல இருந்து இன்னைக்கு வெளியே வா. ఈ రోజు వాటన్నిటిలో నుండి నువ్వు బయటికి రావాలి. ஆண்டவருக்கு மட்டும்தான் தெரியும். అది దేవునికి నీకు మాత్రమే తెలుసు. ஆண்டவரே, நான் என்னைக்கு ஆண்டவரே ప్రభువా, ఈ రోజు నేను ஒரு பைத்தியக்காரனை கூட்டிட்டு வந்து பிரசங்கிக்க வைக்கிறீங்கல்ல, ప్రభువా ఒక పిచ్చోని తీసుకొచ్చి ఈ రోజు ప్రసంగికునిగా నిలబెట్టావే. ஆண்டவரே இன்னைக்கு ஆண்டவரே ప్రభువా, ఈ రోజు நான் ராமசேஸ்ல இருந்து வெளியே வர்றேன். రామశేషుల నుండి బయటికి వస్తున్నాను. உலகப்புறமான காரியங்கள்ல இருந்து வெளியே வர்றேன். ఈ లోకానుసారమైన విషయాలు ஆசைகளிலிருந்து வெளியே వர்றேன். లోకానుసారమైన ఆశల నుండి బయటికి వస్తున్నాను. அசுத்தங்களிலிருந்து வெளியே வர்றேன். లోకానుసారమైన అపవిత్రమైన ஆமென் சொல்லுங்க. బయటికి వచ్చే బిడ్డలందరూ బయటికి రావాలని చెప్పండి. ஆமென் சொல்லு. ఆమేన్ చెప్పండి. ஆமென் சொல்லு. ఆమేన్ చెప్పండి. நல்லா போலாம். రండి మనందరం బయలుదేరాలి. புரிஞ்சுக்க. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి. இப்போ ராமசேஸ்ல இருந்து புறப்பட்டு ఇప్పుడు రామశేషుల నుండి బయలుదేరి சுக்கோத்திலே பாளையம் இறங்கினார்கள். అక్కడ సుక్కోతులో వాళ్ళు పాలన వేశారు. என்ன பாருங்க, నన్ను చూడండి. எகிப்துல இருந்து கானானுக்கு போற வரைக்கும் ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళేంత எல்லாரும் అందరూ దేవుని బిడ్డలే కదా. 42 இடங்களிலே தங்கினார்கள். ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళేంత వరకు 42 స్థలాలలో వారు పాలన వేసుకున్నారు, నివసించారు. பாளையம் சொல்லு. 42 இடம். 42 స్థలాలు, 42 இடங்கள்ல தங்கிட போனோம். వారు 42 స్థలాల్లో అక్కడ ఉండే వెళ్ళాలి. எகிப்திலிருந்து இஸ்ரவேல் ஜனங்கள் நடந்து வரும்போது ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వచ్చినప్పుడు 42 இடங்களிலே தங்கிதான் கானானுக்குள்ள போனோம். 42 స్థలములలో వారు పాలెము ఏర్పరచుకొని కానానులోకి ప్రవేశించాలి. இப்ப கால எகிப்தை விட்டு வெளியே வந்துட்டோம். ఇప్పుడు ఐగుప్తు నుండి బయటికి వచ్చాము. முதலாவது இடத்து பேரு, మొదటి స్థలం పేరు సుక్కోతు. సుక్కోతు சொல்லுங்க, చెప్పండి, சொல்லுங்க, చెప్పండమ్మా, சொல்லுமா, చెప్పండమ్మా, சொல்லு, చెప్పండి. இஸ்ரவேல் ஜனங்களிடத்தில் ஆண்டவர் முதல்ல சுக்கோத்திலே பாளையம் இறக்கினார். ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సుక్కోతు అనే ప్రాంతంలో దేవుడు మొదట పాలెముగా ఏర్పాటు చేశాడు. சுக்கோத் என்றா సుక్కోతు అనగా இந்த தீவு உனக்கு நிலை இல்லாதது. ఈ భూమి నీకు శాశ్వతము కాదు, பரம காணாண்ட உனக்கு நிலையானது. ఆ పరమ కానానే నీకు శాశ్వతమైన భూమి. సుక్కోతు అనగా సుక్కోతు అనగా முதலாவது ஆண்டவர் இறக்கிற இடம். మొదట దేవుడు వారిని రప్పించిన முதலாவது வெளியே வந்ததுமே మొదట బయటికి రాగానే ஆண்டவர் இஸ்ரவேல் ஜனங்களிடத்தில் சொன்னது, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, இருக்கிற భూమి, నీవు నిలబడుతున్న భూమి, వాళ్ళ வீடு, నీవు జీవిస్తున్న ఇల్లు, இருக்கிற இடம், నీవు నివాసం ఉంటున్న ఇల్లు, నీ యొక్క சகோதரர்கள், నీ భర్త, மனைவி, నీ భార్య, பிள்ளைகள், నీ పిల్లలు, ஆஸ்திகள், నీ ఆస్తులు ஏதோ நிலையில் అదేమి శాశ్వతమైనది. ఆ పరమ కానానే నీకు శాశ్వతమైనది. పరమ కానానే నీకు నిలయం. పరమ కానానే నీకు శాశ్వతం. యేసు క్రీస్తుతో నమ్ముతున్నావా? యేసు నమ్ముతున్నావా? இது எல்லாமே நிலையில்லாதது. ఇక్కడ ఉన్న ఏది నీకు శాశ్వతం కాదు. பூமி நிலையில்லாதது. ఈ భూమి శాశ్వతం కాదు. வாழ்ற நாள் 70. నీవు జీవిస్తున్న జీవితం இப்படி மிக மிஞ்சினா 80. మహా అయితే 80 సంవత్సరాలు బతుకుతావు. ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్తున్నారు, இஸ்ரவேல் ஜனங்கள் நாங்க இறங்கி வந்துட்டோம். ఇశ్రాయేలు ప్రజలైన మేమందరం బయటకు వచ్చేసాం. எங்க நிக்கிறோம்? ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాం? చెప్పండి, ఎక్కడ ఉన్నాం? చెప్పాలి, சொல்லு. చెప్పండి, ఎక్కడ ఉన్నాం? சுக்கோத்துல நிக்கிறோம். సుక్కోతులో ఉన్నాం. சுக்கோத்துனா సుక్కోత్ అంటే ఏంటంటే நிக்கிற பூமி நிலையில்லாத. నీవు నిలిచి ఉన్న భూమి శాశ్వతము பரம காணாண்ட உனக்கு நிலையான. నీవు వెళ్ళే ఆ పరమ కానానే శాశ్వతమైనది. உனக்குள்ள போட்டி, அதுக்குள்ள உனக்குள்ள ஒரு போட்டி, అందులో ఒక పోటీ. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, நீ தெரியாது, నువ్వు గొప్పదానివని, அழகு, నేను అందగత్తిని, எங்கிட்ட நிறைய பணம், నా దగ్గర చాలా డబ్బు ఉంది. பெரிய ஜாதி, నేను చాలా గొప్ప జాతి, నువ్వు తక్కువ జాతి. అవన్నీ ఉండకూడదు. காணானே உனக்கு நிலையானது. పరమ కానానే నీకు శాశ్వతమైంది. గట్టిగా చెప్పండి,
శాశ్వతము కాదు. నీవు జీవిస్తున్న స్థలము వెనకాల ఆండవరు వైத்திருக்கிறார். నీ కొరకు దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. పరమ కాదు వెనకాల ఆండవరు వైத்திருக்கிறார். నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆండవరు వైத்திருக்கிறார். నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. పరమ కాదు నీ సుక్కోతు నిలయలాదు. నీ సుక్కోతు సామాన్య భూమి నిలయలాదు. నిలబడుతున్న భూమి సామాన్య నిలయలాదు. ఉన్న కుటుంబం శాశ్వతమైనది. ఆ పరమ కాలాన్ని శాశ్వతమైంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఈ సొల్లమాట మీరు చెప్పరండి, నాకు తెలుసు. ముడిచిట్టా ఆపేయమంటారా? ముడిచిట్టమా ముగించమంటారా? ముడిచిటమా బస్ ముగించమంటారండి? முடிச்சலாமாப்பா అబద్ధమా? பேச மாட்டேங்கிறேன். మీరు ఎవరు మాట్లాడతలేదు. தங்கச்சியில பேச மாட்டேங்கிற உட்காந்து வேடிக்கை தான் பாக்குறேன். అసలు చెల్లెళ్ళు అయితే నోరు తెరవట్లేదు, అలా చూస్తూ ఉన్నారు. ఆమె சொல்லு, ఆమె చెప్పండి, ఆమె சொல்லு, ఆమె చెప్పండి. அடுத்து సుక్కోతిలిருந்து పుறப்பட்டு తర్వాత సుక్కోతు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. இப்ப நாங்க எங்க வந்துட்டோம்? ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? ఇశ్రాయేలు ప్రజలైన మేము. చెప్పండి, இப்ப எங்க வந்துட்டோம்? ఎక్కడికి వచ్చాం? చెప్పాలండి గట్టిగా. ఏతాము. அப்படியே యాత్రాగం 13వ అధ్యాయం కడసి 3 వచనం పడి నిర్గమకాండం 13వ అధ్యాయం ఆఖరి వచనాలు చదవండి. యాత్రాగం సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. తిరగాలి పిల్లలందరూ. నా వైపు చూడండి. எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతుంది? எத்தனை பேருக்கு புரியுது? ఎంతమందికి అర్థమవుతుంది? இப்ப இந்த ஏத்தாముல வந்து 2வது பாளையம், ஏத்தாముல இஸ்ரவேல் ஜனங்கள் வந்து நிக்கிறாங்க. 2వ పాలము ఏతాము అనే ఈ పాలములో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి నిలబడ్డారు. இந்த ஏத்தாமிலதான் ఈ ఏతాములోనే அடிக்கடி சொல்லுவேன், ஆண்டவரே మాటి మాటికి మనం చెప్తాం, ప్రభువా మేఘ స్తంభము అగ్ని స్తంభము ఆయన వழி நடப்பட்டும். మేఘ స్తంభము అగ్ని స్తంభము నన్ను నడిపించుడు కాదా. அப்படி ஜெபிச்சிருக்க. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? మీరు அப்படி ஜெபிச்சிருக்க. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? பாஸ்டர்ல ஜெபிச்சது இல்லையா? పాస్టర్ గారు ప్రార్థన మేఘ చేశారు. స్తంభము అగ్ని స్తంభము. మేఘ స్తంభము అగ్ని స్తంభముగా இந்த ஏத்தாமிலதான் ఈ ఏతాములోనే இஸ்ரவேல் ஜனங்களை ఇశ్రాయేలు ప్రజలను ఫస్ట్ మేఘ స్తంభం మూడిச்சு. మొట్టమొదటిసారిగా మేఘ స్తంభము కప్పి ఉన్నది. எங்க முடிச்சு? ఎక్కడండి? మొట్టమొదటిసారిగా ఎక్కడ కప్పింది మేఘస్తంభం? చెప్పండి. ఏం పేరు? சொல்லுமா. పేరు చెప్పండి గట్టిగా. நில்றா நில்றா. சமீர் சொல்லு, எங்க முடிச்சு? ఎక్కడ కప్పింది మొట్టమొదటిసారిగా? ஏத்தாமில. ஏன்னா உங்க பேர் உனக்கு மெமரியில வரணுங்கிறதுக்காக நான் திருப்பி சொல்லித்தரேன். ఎందుకు మాటి మాటికి చెప్తున్నాను అంటే ఆ పేరు మీకు జ్ఞాపకం రావాలండి. பாச நீங்க அங்க நிலுங்க பாச. இந்த ஏத்தாமில, ఈ ఏతాములో இஸ்ரவேல் ஜனங்கள் இறங்கும் போது ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు இந்த மேக ஸ்தம்பம் அவர்களை வழி நடத்தினது. ఈ మేఘ స్తంభం వారిని నడిపించింది. இந்த ఏத்தாమిல எப்படி இருந்ததுன்னா, ఏతాములో ఎలాగుందంటే முன்னாடி சீனாய் மலை, ముందు చూస్తే సీనాయి పర్వతం, ரைட் பக்கம் முன்னாடி இந்த ரைட் సైడ్ సీనాయి మலை, కుడివైపు సీనాయి పర్వతం, இடதுபுறம் సీనాయి మலை, ఇటువైపు చూస్తే సీనాయి పర్వతం, பேக்ல பார்வோன் தரத்திட்டு வரான், వెనకాల చూస్తే ఫరో తరుముకుంటూ వస్తున్నాడు, முன்னாடி செங்கடல், ముందు చూస్తే ఎర్ర సముద్రం. பாரு என்ன பாரு என்ன பாரு என்ன பாரு, చెల్లి చెల్లి నన్ను చూడండి, నన్ను చూడండి, అప్పి మామ చిత్తప్ప పెరిగిపో ఎల్ల என்ன பாரு, చెల్లి అక్క తమ్ముడు మామయ్య బాబాయ్ అందరూ నన్ను చూడండి, என்ன பாரு, నన్ను చూడండి. இந்த முன்னாடி செங்கடல், ముందు చూస్తే సముద్రం, இந்த பக்கம் சீனாய் மலை, ఇటువైపు చూస్తే సీనాయి இந்த పర్వతం, பக்கம் சீனாய் மலை, ఇటువైపు సీనాయి పర్వతం, முன்னாடி பார்வோன் தரத்திட்டு வரான், వెనకాలేమో ఫరో తరుముకుంటూ వస్తున్నాడు. திசையிலும் இஸ்ரவேல் ஜனங்களை அடைச்சு நிக்குது. 4 దిక్కులు కూడా ఇశ్రాయేలు ప్రజలు మూసుకుపోయి ఉన్నారు. అప్పుడే మేఘస్తంభం ఇறங்கி, అప్పుడే మేఘస్తంభము వారి పైకి దిగి వచ్చి, అయ్యా நான் இப்ப சொல்றேன், అయ్యా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రవక్తను, నేను ప్రవక్తను. எல்லா அடைக்கப்பட்ட சூழ்நிலையில అన్ని మూసుకుపోయిన సమయంలో మేఘస్తంభం నిన్ను నడిపిస్తుంది. என் பிள்ளைகளுடைய திருமண காரியத்துக்கு, నా బిడ్డ యొక్క వివాహ కార్యములకు, என்னுடைய வீடு கட்ட பிரச்சனைக்கு, నా ఇల్లు కట్టే என் సమస్యకు, பிள்ளைகளுடைய படிப்பின் பிரச்சனைக்கு, నా బిడ్డల యొక్క చదువు సమస్యకు, ஐயா நீ வேலையின் காரியத்துக்கு, అయ్యా నీ ఉద్యోగ పనికోసం என்ன பண்ணணும்? ఏం చేయాలి? எல்லா பக்கமும் அடைச்சு நிக்குது. అన్ని వైపులా మూసుకుపోయాయి. ప్రభు చెప్తున్నాడు, அடைக்கப்பட்ட நேரத்துல, మూసుకుపోయిన సమయంలో, மூசுக்கு போய் சமயங்களோ, ఈ కొరకు நேரம்
మూసుకుపోయిన సమయంలో నీ కొరకు దేవుడు మూసుకుపోయిన సమయంలో నేను మూసుకుపోయిన సమయంలో మేఘస్తంభము ఇశ్రాయేలు జనాల వలి నడచాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన ఇక్కడికి వచ్చిన మీ అందరినీ వాక్యం ఎలా అణచిపోయి కనుక నా జీవితంలో ఒకప్పుడు అన్ని మూసుకుపోయి ప్రభు చెప్తున్నాడు ఎలా అటకెపట్ట శూన్యమైన మూసుకుపోయిన పరిస్థితులన్నిటినీ ఈ రోజే దేవుడు మేఘస్తంభం ఈ బిడ్డలను ఈ కుటుంబాన్ని నీ యొక్క బంధువులు నీ యొక్క సభ్యులను నీ వ్యాధులను నీ వివాహ విషయాలు నీ యొక్క ఉద్యోగ విషయాలు నీ యొక్క సంఘ విషయాలు దేవుని మధ్య శబ్ద విషయాలు దేవుని புரிஞ்சிச்சு ఎంతమందికి అర్థమైంది இப்ப எத்தனை பாளையத்துக்கு வந்திருக்கோம் ఇప్పుడు మనం అందరం ఎన్ని పాళయాల దగ్గరకు వచ్చాం సుక్కోతుల నుండి ఎక్కడికి వచ్చాం ఏతాముల வந்திருக்கோம் ఏతాములకు వచ్చాం இன்னும் 40 పాళయం நம்ம போகணும் ఇంకా 40 పాళయాలకు మనం వెళ్ళాలంటే నాளைకి కాలేలా అలా వెళితే రేపు ఉదయమే ఆమేన్ చెప్పండి ఆమేన్ చెప్పండి ఏతాములో ఇప్పుడు என்ன பண்ணிட்டானுங்க వీళ్ళు ఏం చేశారండి செங்கடல் இருக்கு ముందే సముద్రం ఉంది இந்த పరంగా செங்கடல் இருக்கு ఇటువైపు సముద్రం ఉంది ఇంక సీనాయి మల రెండు వైపులా సీనాయి పర్వతం ఈయన என்ன பண்ணிட்டான் ఏం చేశారు తిరిపియు మరలా వెనక్కి తిరిగి ఇప్పుడే ఇలాగే పழைய ఎగిప్తుకు పోవాలమ్మా నడిచిட்டு పాత ఐగుప్తునకు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికే వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నారు నా వయసు యాత్రాగం 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం చెల్లుகிறது మొదటి వచనం చెప్తుంది నీవు తిరిగి ఎంతమందికి తెలియదు ఎంతమందికి అర్థమవుతుంది నీవు తిరుగు ఉన్న వழி நடத்துறது నానే నిన్ను నడిపించేది నేను నువ్వు ఏది నడక ముడియాది నడికిరియో నువ్వు ఏదైతే నడవలేమనుకుంటున్నావో కట్ట ముడియాది నడికిరియో ఏ ఇల్లైతే నీ వల్ల కాదనుకుంటున్నావో తిరుమల కార్యం నడకాదు నడికి ఏ వివాహ కార్యం అయితే జరగలేదనుకుంటున్నావో పొరకాదు నడికిరియో బిడ్డైతే పుట్టడు అనుకుంటున్నావు ఒకవేళ కడికాదని ఏ ఉద్యోగం అయితే దొరకదనుకుంటున్నావు అడకి ముడియాలని ఎప్పుడైతే తీర్చలేదనుకుంటున్నావు నువ్వు తిరిగి ఎగిప్తుకే పోవాలని అడిగి ఐగుప్తునకు వెళ్ళిపోవడం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి చెప్పుతున్నాడు తిరిగితే నీవు ఇటువైపు తిరుగు తిరిగి అప్పుడు తీస్తావు వ్యవసాయం చేస్తావు విశ్వాసిస్తున్నారు ఎంతమంది నమ్ముచున్నారు சரி இவன் உன்னையாரா இங்க திரும்ப சொன்னது திரும்புங்கடா கணக்கு తిరగండి అటువైపు తిరగండి ఐగుప్తు వైపు நீ வீட்டுல போய் படி మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఇవన్ తిరిగి வந்து யாரை பார்த்துட்டு இருக்கான் தெரியுமா సరే తిరిగి వెళ్ళి ఎవరిని చూస్తున్నారో తెలుసా 14వ అధికారం సంఖ్యాకాండం 14వ అధ్యాయం మరలా వాళ్ళు వెనుక్కు తిరిగి ఫరోనే చూస్తున్నారు అందుకు சொல்றாரு ప్రభు చెప్తున్నాడు నీ ముందున నినకి వేண்டாம் నీవు పాతవి అంటే నీ వెనుకున్న వాటిని ఆలోచించకు పూర్వమానది సిందికి వేண்டாம் నీ పాత వాటిని ఆలోచించకు இந்த మీటింగ్ ఇருந்து ఈ యొక్క మీటింగ్ నుండి దేవుడు నీ ఏదైతే కేకరియో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీ యొక్క కార్యమును ఏదైతే అడుగుతున్నావో దేవుడు అది సఫలము చేస్తాడు ఇప్పుడు ప్రభు నాతో చెప్పింది మీకు ఇప్పుడు నాతో పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడు నీవు తిరగలేకపోతున్నావు ఆంధ్ర ఎన్న సినిమా ప్రభు ఏం చెప్పారో తెలుసా 14వ అధికారం 13 14 படிக்கும்போது 14 13 నా వైపు చూడండి సాలు దుప్పట లాంటిది ஒரு దుప్పట తుని వేండి లేకపోతే సాల ఉండే చున్నీ నీ కొరందరా చున్నీ నీ కొరందరా எனக்கு போடுவா
கொண்டு வா நீ பச்சை குழந்தை ஐயா எங்களால நடக்க முடியல అయ్యా మా వల్ల మేము నడవలేకపోతున్నాం ప్రభు. என்னால போக முடியல అయ్యా మా వల్ల మేము చేరలేకపోతున్నాం. கானானுக்கு போக முடியல కానానులకు వెళ్ళలేకపోతున్నాం. என்னால கானானுக்கு போக முடியல మేము కానానుకు వెళ్ళలేకపోతున్నాం. ஆண்டவர் என்ன தெரியுமா செஞ்சார்? అప్పుడు ప్రభు ఏం చేశారో తెలుసా? நீ போக வேண்டாம் நீ వెళ్ళొద్దు ఇవన్నీ పాల్గొన పాటుగా వీళ్ళందరూ సర్వం చేస్తున్నారు. అప్పుడు మీరేం చేశారో తెలుసా? பின்னாடி இந்த மேக ஸ்தம்பம் వెనకాల ఉన్న మేఘ స్తంభాన్ని அவர்களுக்கு முன்பாக వారికి ముందుకు తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చి அவர்களுக்கு முன்பாக వారి ముందుకు తీసుకొచ్చి ఎంతమందికి అర్థమైందండి? సరేమి చూడద్దు, నా వెన్నక నన్ను చూడంటున్నాడు. మేఘ స్తంభం వెనకాల ఉన్న మేఘ స్తంభం వారిని అలాగే చూపించేసి నన్ను చూడద్దు, సరోని చూడద్దు, నన్ను చూడద్దు. దేవుడిని ధైర్యంగా నడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యో వెనకాల ఉన్న మేఘ స్తంభం இவர்களை முன்னாடி మీరు ముందుకు వచ్చి என்னால நடக்க முடியல ఒకవేళ నువ్వు నడవలేకపోతున్నావు, என்னால அந்த காரியத்தை செய்ய முடியல నీవు ఆ కార్యాన్ని చేయలేకపోతున్నావు, ఆ పెళ్లి నువ్వు చేయలేకపోతున్నావు, உன்னால அந்த காரியத்தை அந்த வீட்டை கட்ட ఆ ఇంటిని నువ్వు కట్టలేకపోతున్నావు, உன்னால ஒரு விவசாயம் பண்ண முடியல నువ్వు ఒక వ్యవసాయం చేయలేకపోతున్నావు, மாடு வாங்க முடியல రెండు పేదలు కొనలేకపోతున్నావు, பண்ண முடியல నీ వల్ల ఏమీ కావడం లేదు. எல்லா சூழ்நிலை அடைக்கப்பட்ட சூழ்நிலை నీ పరిస్థితుల మధ్యలో నేను ఇరికించబడ్డా. ప్రభు చెప్తున్నా, యథార్థత కళ్ళతో దేని గురించి చింతించదు. మేఘ స్తంభం మేఘ స్తంభం నన్ను మాత్రమే చూడంటున్నాడు ఆయన. ఆయన్ని మాత్రమే చూడు. నన్ను చూడు. క్రీస్తు నమ్ముతున్నారా? యేసు క్రీస్తు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మను నమ్ముతాయా? పరిశుద్ధాత్మను నమ్ముతున్నారా? ఆమె చెప్పండి. இதுவரைக்கும் புரிஞ்சிச்சு ఎంతమందికి ఎంతవరకు అర్థమైంది? எத்தனை பேருக்கு புரிஞ்சிச்சு ఎంతమందికి అర్థమైంది? எத்தனை பேருக்கு புரிஞ்சிச்சு ఎంతమందికి అర్థమైంది? மணி 11 ஆகப்போகுது. 5 minutes. 11 ஆச்சு இதோட பாளையத்தோட நம்ம வீட்டுக்கு போறோம் அப்படின்னு சொல்லு 11 అయింది కదా, ఈ పాలంతో ముగించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. அடுத்து படி முடிச்சேன் போனா டக்கெட்டு ஸ்பீட் ఏతాములో నుండి బయలుదేరి బయలుసేపోను ఎదుటనున్న పీహహీ రోతు తట్టు తిరిగి తోలు ఎదుట దిగిరి. పీహహీ రోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. ஆனா என்னாகத்துக்கு வந்து என்னாகம் 33 సంఖ్యాకాండం 33. அதுதான் படிக்கிறேன். సుక్కోతులో నుండి వారు బయలుదేరి அதுக்கு அடுத்து ఏతాములో నుండి బయలుదేరి இங்க இருந்து மாறாக்கு வந்துட்டா இங்க பாரு మారా వచ్చేసారు. మారా కసపు మారా అంటే ఏంటి? చేదు. కసపు చేదు కసపా ఏమండి చెప్పండి. మారా అంటే ఏంటి? చేదు కాదా? చేదు ஆமாவா చేదే కాదా చెప్పండి. கசப்புக்கு மேல చేదుకు పైన சாம்பிராணிக்கெல்லாம் போடுவோம் அது என்ன இங்க என்ன சொல்லுவாங்க சாம்பிராணிக்கு போடுவீங்களா ஒரு மரம் సాంబ్రానికి வாகை மரம் வாகை இங்க தெலுங்குல என்ன சொல்லுவீங்க సాంబ్రానికి సుగంధియా? சரி அந்த மரம் இது கசப்புக்கு மேல கசப்பா ఆ యొక్క ఈ చేదు మారా అంటే చేదు అయితే ఒక వృక్షం ఉంది. என்னப்பாரு ఆ యొక్క చెట్టు ఏంటంటే ఈ చేదు కంటే ఎక్కువ చేదు. நான் முடிச்சிட்டேன் என்னப்பாரு கசப்புக்கு மேல கசப்பா நான் வந்துட்டேன்னு சொல்லு అంటే చేదుకు పైన మరింత చేదు నాకు వచ్చేసిందండి. కర్తనికి విడుదల యాకవా అటువంటి చేదులో ఉంటే దేవుడు రోజు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. இதுதான் உனக்கு தீர்க்க தரிசனமான வார்த்தை. ఈ రోజు ప్రభు నీతో ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట ఇది. மாறாவிலிருந்து புறப்பட்டு போய் సరే మారా నుండి బయలుదేరి மாறாவிலிருந்து புறப்பட்டு போய் మారా నుండి బయలుదేరి ఏలీములో 12 నీటి బుగ్గలను இங்க பாரு அடுத்து ஏலிம்ல போய் பாளையம் இறங்குனாங்க. என்ன பாரு నన్ను చూడండి. ఆ తర్వాత ఏలీములో పాలెము దిగారు. அம்மா என்ன பாரு నన్ను చూడండి. ஏலிம்ல பாளையம் இறங்கினார். ఏలీములో పాలెము దిగారు. ஏலிம்ல 12 நீர் ஊற்றும் అక్కడ ఏలీములో 12 నీటి బుగ్గలు 70 பேச்சு மரமும் இருந்தது. అక్కడ 70
70 ఈత చెట్లను ఉండదు. 70 ఈత చెట్లు ఉన్నాయి. ஆமாவா? అవునే కాదో చెప్పండి. அது எப்படி 12 நீரூற்று 70 பேச்சு అలాగే 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఎలా ఉంటాయి? ஒரே ஒரு வசனத்தை மட்டும் படி. ఆదికాండం 44వ అధ్యాయం. ఒకే ఒక వచనాన్ని చదువుతాం. ఆదికాండం 40వ అధ్యాయం 46 46వ అధ్యాయం. இதை ஒண்ணு மட்டும் படிக்கிட்டு 46 46 28 ఒక్క వచనాన్ని చదువుకుందాం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేసుకుని అదేనా கரெக்டா 70 பேர். ఓకే 27వ వచనంలో చూస్తున్నాం. ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. ஐயா என்னப்பா தங்கச்சி నన్ను చూడండి, చూడండి. தம்பி என்ன பாத்துரு. తమ్ముడు నన్ను చూడండి, చెల్లి నన్ను చూడండి, డాడీ నన్ను చూడండి. ఇది வெளிப்பாடு கர்த்தர் பேசாம பேசவே முடியாது. ఈ ప్రత్యక్షతను దేవుడు ఇవ్వకుండా మాట్లాడలేము. வடாந்தரத்துல இஸ்ரவேல் ஜனங்கள் நடந்து போறாங்க. ఇశ్రాయేలు జనాంగము అరణ్యములో నడుచుకుంటూ వెళుతున్నారు. அங்க 12 நீரூற்று இருக்கு. అక్కడ 12 నీటి బొగ్గలు ఉన్నాయి. 70 பேர்ச்சம்பளம் இருக்கு. 70 ఈత చెట్లు ఉన్నాయి. నా వైపు చూడండి. అవునా కాదా చెప్పండి. ஆமாவா சொல்லு. అవునా కాదా? இஸ்ரவேல் ஜனங்கள் எகிப்துக்குள்ள போனது எத்தனை பேர்? ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులోనికి వెళ్ళిన ఎంతమంది? మొత్తం யோசேப்பு 70 பேர் எகிப்துக்குள்ள போனாங்க. యోసేపుతో కలిపి 70 మంది ఐగుప్తులోకి వెళ్ళారు. 12 கோத்திரங்கள் போனாங்க. 12 గోత్రముల వారు వెళ్ళారు. 12 கோத்திரங்கள் நடந்து வரும்போது 12 గోత్రముల వారు నడుచుకుంటూ వెళ్ళారు. 12 నీటి బుగ్గలను 70 కుటుంబத்துக்கு 70 కుటుంబాలకు 70 பேச்சு மரத்துவம் 70 ఈత చెట్లను వానము భూమి ఉండాలమోదే. ఈ భూమి ఆకాశములను సృష్టించినప్పుడే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు 30 వర్షం ఎగిప్తుల అడిమయ్యాయి. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు నా పిల్లలు ఈ మార్గం గుండానే వెళ్ళారు. నా పిల్లలు ఈ దారి గుండానే వెళ్ళారు. అడిమయ్యాయి ఇరుక్కుబడి వీరు బానిసలుగా ఉన్నప్పుడు నా ప్రభు 70 కుటుంబத்துக்கு 70 కుటుంబాలకు ఈత చెట్లను 12 గోత్రములను దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. எனக்கெல்லாம் இயேசு ஆண்டவர் அப்படியே வெளிப்பாடு பேச எனக்கு ஆண்டவர் నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు ఇది నాకే ప్రభువు నా కోసమే మాట్లాడుతున్నావని నేను స్వీకరిస్తాను. தங்கச்சி என்னப்பா? నన్ను చూడండి చెల్లి. எகிப்துல போய் 430 வருஷம் அடிமையா. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. కరెక్టేనండి. 430 வருஷம் கழிச்சு என் பிள்ளை இந்த வழியா நடந்து போவாங்க. 430 సంవత్సరాల తర్వాత నా ప్రజలు, నా పిల్లలు ఈ మార్గం గుండా వెళ్తారు. இந்த பூமி உண்டாகும் போது ఈ భూమిని సృష్టించేటప్పుడు 12 நீரூற்று 12 నీటి బుగ్గలను 70 కుటుంబத்துக்கு 70 కుటుంబాల కొరకు 70 ఈత చెట్లను ఆందోళన ఉండాల్సి వచ్చినారు. దేవుడు పుట్టుకనే వారి కోసం వేలగనై ఈ అవసరతలు ఈ అవసరతలు వేలగనై ఈ అవసరతలు మూలికి వేలగనై ఈ పరిస్థితికి అవసరం మూలికి వేలగనై పరిస్థితికి అవసరం మూలికి వేలగనై పరిస్థితికి అవసరం దేవుడు సభ మాత్రమే ఈ సంఘం మాత్రమే అనేక ప్రాక్షణికలు అనేక ప్రాక్షణికలు అనేక ప్రాక్షణికలు వీటి బొక్కలు 12 ప్రాక్షణికలు యేసుని నామములో
ఎంత అద్భుతమైన వాడండి ప్రభు. 430 வருஷத்துக்கு முன்னாடி 430 సంవత్సరాలకు ముందు இந்த பாலைவனத்தில் நடந்து போகும் నా బిడ్డలు ఈ పాలెమును దాటుకుంటూ వెళతారు. 12 గోత్రములకు 12 నీరు, 12 గోత్రముల వారికి 12 నీటి బుగ్గలు, 70 కుటుంబத்துக்கு 70 పోషము, 70 కుటుంబాల కోసం దేవుడు 70 ఈత చెట్లు. ఐగుప్తులో 12 కుటుంబం, ఐగుప్తులోకి 12 గోత్రము, 12 గోత్రాలు, 70 కుటుంబాలకు 70 కుటుంబాలు వెళ్ళారు. ఇంత కుటుంబத்துக்கு ఈ కుటుంబాల గోత్రాలకు వలియాలా దేవుడు అర్థం ఉండాలి వెళతారని చెట్టు ఉండాచి వచ్చిన దేవుడు ముందుగానే వాటిని ఏర్పరిచాడు. அப்படியே கொடுக்கிறாங்க. I am a healing and deliverance and a prophecy. இறங்கட்டும், கரங்கள் மேல இறங்கட்டும், இறங்கட்டும், దిగి వచ్చిన నమ్ముతున్నారా? పైత్యకారణ కొండు ఎవడో ఒక పిచ్చోని తీసుకొచ్చి కర్తరుండాల దైవం, దేవుడే నిజమైన దేవుడని தங்கச்சி என்ன பாத்திருக்கியாடா? சொல்லி தன்னை இப்படி చూసావా? இல்லடா ఒకసారి లేవమ్మా. ఎంతరా ఏటా యోசிக்கிறாவா? ஆமா ஆமா. என்ன பாத்திருக்கியாடா? ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా చూసారండి మీరు? என்ன பாத்திருக்கியா? నన్ను చూసారా మీరు? இதுக்கு முன்னாடி என்ன பாத்திருக்கியா? ఇంతకు ముందు నన్ను చూచారా? உனக்கு என்ன தேவை, మీకు ఏది కావాలి, ఏది అవసరం ఒకటి சொன்னாరా? పరిశుద్ధాత్ముడే మీతో చెప్పాడా లేదా? ఏది ప్రాఫెట్ లేదా ప్రవక్తను కర్త சொன்னாరా నడకు, దేవుడు చెప్పాడంటే అది నీ చేతిలో జరుగుతుంది. Jesus, యేసుక్రీస్తు నమ్ముతున్నారా? I am Jesus Christ. యేసుక్రీస్తు నమ్ముతున్నారా? I am the believer Jesus Christ. యేసుక్రీస్తు నమ్ముతున్నారా? I am the believer Jesus Christ. యేసుక్రీస్తు నమ్ముతున్నారా? ఇంతకి సరేనా? ఇవే చెప్తున్నారు. ఇంతకి సరేనా? ఇవే చెప్తున్నారు. இத்தனை நாள் நான் இது சொல்லவே இல்லை. இத்தனை நாள் நான் இதை சொல்லல. என் இருதயத்தை ஆழத்துல சொல்றேன். ఎన్ టీంలో నీ కలకణం ఎన్న పోల 1000 మడకు ఎంతవరకు నీతో చెప్పలేదు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నా వలే 1000 రెట్లుగా దేవుడు నిన్ను వాడుకోవాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్న కావాలి ఒక ప్రాఫెట్, ఒక ప్రవక్త ఈ రోజు మొదలుకొని మన మనసు ఇరుదీత ఆలతుంది హృదయ లోతుల్లో నుండి మేల అనాయితీ నాపై ఉన్న అభిషేకం అదేవిధంగా నీపై ఎంతకాలం ప్రభు ఎంతకాలం కేటాయి నన్ను గురించి ఎప్పుడు ప్రార్థిస్తారు, ఎప్పుడు ప్రార్థిస్తారు కోసం ఉపవాసం ఆండవరే నామమును బట్టి చెప్తున్నారు. ఆండవరే నామమును బట్టి చెప్తున్నారు. ఎప్పుడు అన్న జోమన్ వారి కేటాయి అన్న నా కోసం ఎప్పుడు ప్రార్థిస్తారు, నా కోసం ఎప్పుడు ప్రార్థిస్తారు, నా కోసం అన్న ఎప్పుడు ప్రార్థిస్తారు. ఈ రోజు నుండి ఈ రోజుల్లో నాపై ఉన్న అభిషేకం 1000 రెట్ల అభిషేకం, 1000 రెట్ల అభిషేకం, 1000 రెట్ల చెప్పండి. ఏసయ్యా 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 ఏసయ్యా
ఎంతమందికి అభిషేకం కావాలి? బాప్తీసం తీసుకొని బాప్తీసం తీసుకొని బాప్తీసం తీసుకొని అభిషేకం లేని వారు లేచి నిలబడండి. అభిషేకం కావాలి అన్న వారు బయలుదేరండి. ముందుకు రండి. అభిషేకం కావాల్సిన వారు, అభిషేకం పొందుకోవాల్సిన వారు, అభిషేకం కావాలి అన్న వారు, అభిషేకం కావాలి అన్న వారు ముందుకు రండి. అభిషేకం కావాలన్న వారు ముందుకు రండి. నిలబడండి. అభిషేకం కావాలి అన్న వారు ముందుకు రండి. పట్టుకోవడానికి వెనకాల పట్టుకోవడానికి వాలంటీర్స్ ఉండండి. దయచేసి అభిషేకాన్ని పొందుకొని వదిలేస్తారా? పొందుకొని విడిచిపెడతారా? ఆశతో